హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో మీకు నా ప్రీవియస్ వీడియోస్ కి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా చెప్పండి, గెస్ చేయండి. యాక్చువల్గా నేను కొత్తగా ఇలా మైక్ తీసుకున్నానండి. ఎందుకంటే మైక్ యూజ్ చేస్తే ఏంటంటే వీడియో షూటింగ్ అప్పుడు ఆడియో క్లారిటీ అనేది బాగుంటుంది, అది నాయిస్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ బేసిక్ గా నా వాయిస్ వచ్చేసి లో పిచ్, చాలా లోగా ఉంటుంది. సో మైక్ యూస్ చేస్తే కొంచెం ఆడిబుల్ గా ఆడియో క్లారిటీ బాగుంటుందని తీసుకున్నాను. సో అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ వాట్స్ ఇన్ మై పౌచ్. జనరల్ గా మనం వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని సెలబ్రిటీస్ వీడియోస్ చూస్తుంటాం కదా. మోస్ట్లీ పింక్ విల్లా అలాంటి ఛానల్స్ కి వెళ్తే మీరు చూడొచ్చు. సెలబ్రిటీస్ అదొక కేటగిరీ అన్నమాట, వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని. సో నేను అంత పెద్ద బ్యాగ్స్ ఏం చూపించట్లేదు. జస్ట్ నేను యాక్చువల్ గా నా షెల్ఫ్ సర్దుతూ ఉంటే ఒక బ్యాగ్ కనిపించిందండి, పౌచ్. ఆ పౌచ్ ఏంటంటే నేను 6 months బ్యాక్ ఇలానే కాస్మెటిక్స్ పర్చేస్ చేస్తుంటే నాకు ఇచ్చారు. ఆ పౌచ్ ని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఇందులో సస్పెన్స్ ఏంటంటే ఆ పౌచ్ లో ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే నేను అది 6 months బ్యాక్ తీసుకున్నాను కదా. అందులో ఏవో లైక్ కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ అండ్ కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అలా పెట్టుంటాను. బట్ నేను తర్వాత ఈ మధ్య షెల్ఫ్ ని క్లీన్ చేస్తుంటే నాకు అది కనిపించింది అనమాట. సో అది నేను ముందే ఓపెన్ చేసి చూడకుండా అసలు సర్ప్రైజింగ్ గా ఉంటుంది, ఇలా వెరైటీగా ప్లాన్ చేద్దాం వీడియోని అని నేను ఇప్పటిదాకా చూడలేదు ఆ పౌచ్. సో మీ ముందే ఓపెన్ చేస్తాను. అందులో ఏమున్నాయో ప్రోడక్ట్స్ ర్యాండమ్ గా మీకు ర్యాండమ్ ప్రోడక్ట్స్ ని రివ్యూ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదండి పౌచ్. యాక్చువల్ గా ఈ పౌచ్ ఈ కింద మీరు చూస్తున్నట్టయితే మనీష్ మల్హోత్రా అని రాస్తుంది. మనీష్ మల్హోత్రా అనేది బాలీవుడ్ లో తను ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అండి. సో తను ఏంటంటే ఈ మధ్య ఒక కాస్మెటిక్ బ్రాండ్ కి తను కూడా సిగ్నేచర్ ప్రోడక్ట్స్ అనేవి తను లాంచ్ చేశాడు అనమాట. సో ఆ కలెక్షన్ లో నేను కొన్ని పర్చేస్ చేశాను. సో దానికి ఈ పౌచ్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్గా అది మైగ్లామ్ వాళ్ళ బ్రాండ్ అండి, అది యూరోపియన్ బ్రాండ్. సో దానికి మన ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సపోర్ట్ చేస్తూ తను కొన్ని ప్రోడక్ట్స్ ని కస్టమైజ్ చేసి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మనీష్ మల్హోత్రా అని ఉంది. అండ్ వెనకాల వచ్చేసి హూ ఆర్ యూ వేరింగ్ టు నైట్ అంటే జనరల్ గా ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ సెంటెన్స్, ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా అవార్డ్ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఏమైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ కి వెళ్ళినా ఇలా చాలా మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇది ఈ డిజైనర్ పీస్ అది ఎక్కడి నుంచి అంటే వాళ్ళు జస్ట్ ఇలా ఐఎమ్ వేరింగ్ మనీష్ మల్హోత్రా టు నైట్ ఆర్ సబ్యాసాచి టు నైట్ అలా చెప్తుంటారు అనమాట. సో అలా ఇలా ఫేమస్ అయింది ఇలా సెంటెన్స్, ఐఎమ్ వేరింగ్ మనీష్ మల్హోత్రా అని చెప్తుంటారు. సో అందుకే ఇలా హూ ఆర్ యూ వేరింగ్ టు నైట్ అని పెట్టారు వాళ్ళు. సో ఈ బ్యాగ్ వచ్చేసి పౌచ్ చాలా బాగుందండి, చక్కగా కొంచెం కుషనీగా సాఫ్ట్ గా అనిపిస్తుంది. సో ఇందులో ఏముందో మనం చెక్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు మైగ్లామ్ వాళ్ళ లిప్స్టిక్ అన్నమాట. ఇది లిక్విడ్ లిప్స్టిక్. ఇందులో ఏంటంటే మైగ్లామ్ బటరిషియస్ షియా బటర్ క్రీమ్ మ్యాట్ లిప్స్టిక్. ఇది షేడ్ వచ్చేసి రన్వే అండి. సో ఇది బటరిషియస్ మ్యాట్ అన్నమాట. సో మనకి లిప్స్ డ్రై అయ్యే ఛాన్స్ ఉండదు. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు షేడ్ కూడా చూపిస్తాను. ఇందులో 4 షేడ్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఫస్ట్ ఒక రెడ్ షేడ్ ఉంది, అది జనరల్ గా ఏ బ్రాండ్స్ లోనే దొరుకుతుంది కాబట్టి నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక నూడ్ షేడ్ ఉంది. నూడ్ షేడ్ అంటే మనకి లిప్స్టిక్స్ చాలానే ఉన్నాయి నా దగ్గర నూడ్ కాంబినేషన్, సో అది కూడా తీసుకోలేదు. సో ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి. ఈ బాటిల్ మీద ఏ కలర్ అయితే ఉందో అదే షేడ్ ఇక్కడ కనిపిస్తుంది. నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. ఇలా ఒక్క స్వైప్ తోనే మీకు పిగ్మెంటేషన్ కానీ
ఫార్ములా అనేది చాలా బాగుంది అండ్ మీకు సాఫ్ట్ గా అనిపిస్తుంది అండ్ ఎక్కడ మీకు లిప్స్ అనేవి డ్రై అవ్వవు, ఎందుకంటే బటర్ ఇష్యూస్ కదా ఇది. మనకి షియా బటర్ అవి యాడ్ చేస్తారు, జనరల్ గా లిప్స్టిక్స్ లో ఇలా బటర్స్ యాడ్ చేయరు. సో ఈ షేడ్ అయితే బాగుంది అండ్ నేను వేసుకున్న డ్రెస్ కి బాగా సూట్ అయింది. బట్ నేను ఈ లిప్స్టిక్ ఏంటంటే లాక్మే వాళ్ళ లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేశాను ఇప్పుడు. యాక్చువల్గా బ్యాగ్ లో ఇది ఉందని నాకు తెలియదు, అందుకే డిఫరెంట్ లిప్స్టిక్ యూజ్ చేశాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇదండి. నెక్స్ట్ చూద్దాం ఏముందో. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. ఇది లారియల్ వాళ్ళ వాల్యూమ్ మిలియన్ లాషెస్ ఎక్స్ట్రా బ్లాక్ అన్నమాట. ఈ మస్కారాకి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆ బ్రష్ వచ్చేసి చాలా బాగుంటుంది. వాల్యూమైజింగ్ గా మనం మన లాషెస్ ని చేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా చూసినట్టయితే బ్రష్ అనేది చాలా పెద్దగా ఇచ్చాడు. సో మన లాషెస్ కి అప్లై చేస్తే చాలా వాల్యూమైజింగ్ గా కనిపిస్తాయి. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ చూద్దాము. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ బామ్. నాకు లిప్ బామ్స్ అంటే చాలా పిచ్చండి, అసలు వెరీ క్రేజీ అన్నమాట. ఇది చూడండి లిప్ బామ్. ఇది ఇనిస్ఫ్రీ వాళ్ళ బ్రాండ్. షేడ్ ఇలా డార్క్ రెడ్ వచ్చింది. సో మీరు ఇది వేసుకుంటే ఇంకా లిప్స్టిక్ కూడా వేసుకోని అవసరం లేదు, అంత టింటెడ్ గా ఉంటుంది అనమాట. బాగుంది, ఫార్ములా అయితే చాలా బాగుంది. ఇది కొరియన్ బ్రాండ్ యాక్చువల్గా. సో ఇది థర్డ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి బాడీ షాప్ వాళ్ళ ప్రోడక్ట్ అండి. నేను జనరల్ గా బాడీ షాప్ ఎక్కువే పర్చేస్ చేస్తుంటాను, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ క్రుయాలిటీ ఫ్రీ ఉంటుంది అండ్ ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయరు అండ్ బాగుంటుంది. అంటే ఈ స్కిన్ టైప్ కి మనకి స్కిన్ కి ఎలాంటి ప్రోడక్ట్స్ సూట్ అవుతాయో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి డెఫినెట్ గా. సో ఇదేంటంటే బాడీ షాప్ లో టీ ట్రీ అనేది చాలా ఫేమస్. టీ ట్రీ ఆయిల్ మనకి డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే టీ ట్రీ కలెక్షన్ లోనే మనకి ఫేస్ వాష్ ఉంది అండ్ టోనర్స్ ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ అలా చాలానే ఉన్నాయి. సో నేను జస్ట్ ఇదేంటంటే మనకి బ్లెమిషెస్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్ అలాంటివి ఉంటే దాన్ని మనం ఇది అప్లై చేసుకుంటే జస్ట్ ఆ డార్క్ స్పాట్స్ మీద అప్లై చేసుకుంటే మీకు అంటే కంటిన్యూస్ గా డైలీ ట్వైస్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక 1 వీక్ 4 to 5 days ఆర్ 1 week లోనే అవి మంచిగా తగ్గిపోతాయండి. సో రిజల్ట్స్ అయితే బాగానే అనిపించాయి. సో ఇలా లిక్విడ్ లిప్స్టిక్ లో అప్లికేటర్ ఉంటుంది కదా, అలా ఇచ్చాడు. మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఇది అప్లై చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇది జెల్ బేస్డ్ అన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే టార్గెటెడ్ జెల్ విత్ ప్యూరిఫైయింగ్ టీ ట్రీ ఆయిల్ ఫ్రమ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ మౌంట్ కెన్యా అంట. సో వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయండి. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందని నేను తీసుకున్నాను. సో ఫోర్త్ ప్రోడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఒక ప్రైమర్. జనరల్ గా ప్రైమర్స్ మనము మేకప్ కి స్టార్టింగ్ మన స్కిన్ కేర్ రొటీన్ అయిపోయాక మేకప్ చేసుకునే ముందు ప్రైమర్ అనేది అప్లై చేస్తాము. ప్రైమర్ లో ఏంటంటే మనకి అది ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ట్రా లాక్, మన ఆల్రెడీ మాయిశ్చరైజ్ అవుతుంది కదా, అయ్యాక మనం ప్రైమర్ అప్లై చేస్తే అది స్కిన్ ని లాక్ చేస్తుంది, లైక్ ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండా అలా చేస్తుంది అనమాట. సో దట్ మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా కనిపిస్తుంది. సో ఇదేంటంటే లోటస్ హెర్బల్స్ వాళ్ళ ప్రైమర్ అండి. ఎకోస్టే ఇన్స్టా స్మూత్ పర్ఫెక్టింగ్ ప్రైమర్ మ్యాటిఫైయింగ్ ఆయిల్ ఫ్రీ. సో ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. మీరు ట్రై చేయండి, ఆయిల్ స్కిన్ ఉంటే కంపల్సరీ ఇలాంటి ట్రై చేస్తే. జనరల్ గా ఆయిల్ స్కిన్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే
మనం మేకప్ అప్లై చేసుకున్నా చాలా తొందరగా అది ఫేడ్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ స్వెట్ ఆర్ ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా స్కిన్ నుంచి. సో దట్ ఆ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండదు అనమాట. సో మీరు ఇలాంటి ప్రైమర్ అప్లై చేస్తే ఇది మ్యాటిఫైయింగ్, సో మీకు ఎక్కడ గ్లాసీ లుక్ అనేది ఇవ్వదు. అండ్ ఇది ఆయిల్ ఫ్రీ అన్నమాట. సో మంచిగా మీకు ఆ మేకప్ అనేది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. లోటస్ వాళ్ళ బ్రాండ్ కూడా చాలా బాగుంటుందండి. హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో, ఎక్కువ హార్ష్ కెమికల్స్ యూజ్ చేయరు. సో నేను అలాంటి బ్రాండ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో 5th ప్రోడక్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదేంటో చూసారా? ఏంటి వ్యాజిలిన్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా వ్యాజిలినే అండి, కానీ నేను ఒక పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే నాకు లిప్ బామ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. బట్ అమెజాన్ లో నేను స్క్రాల్ చేస్తుంటే నాకు ఈ వ్యాజిలైన్ లిప్ బామ్ అనేది కనిపించింది అనమాట. సో నేనేమనుకున్నా ఇది ఇంపోర్టెడ్, అది కూడా ఇక్కడ కూడా కాదు, ఇంపోర్టెడ్ తీసుకున్నా. సో ఇంపోర్టెడ్ అంటే డెఫినెట్ గా మనకి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది నాకు 340 380 పడిందండి, అంత కాస్ట్లీ. నేను అనుకున్నాను వీళ్ళ ఓకే అంత కాస్ట్ పెడుతున్నాను కదా, వాళ్ళ ఫార్ములా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందేమో, లిప్స్ ని బాగా మాయిశ్చరైజింగ్ గా హైడ్రేటింగ్ గా ఉంచుతుందేమో అనుకుని సరే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అని ఆర్డర్ ఇచ్చాను. సో బట్ నేను అప్లై చేశాక నిజంగా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే ఇది మామూలుగా వ్యాజిలైన్ లానే ఉంది, జస్ట్ టింటెడ్ వ్యాజిలైన్ అనుకోవచ్చు మీరు. ఇందులో ఎలాంటి రోజ్ ఆయిల్స్ కానీ షియా బటర్, కోకో బటర్ అలాంటివి ఏమీ లేవన్నమాట. జస్ట్ రోజీ లిప్స్. మనకి ఇండియన్ మార్కెట్ లో కూడా వ్యాజిలైన్ వాళ్ళది లిప్ బామ్స్ లో రోజీ లిప్స్ అనేది దొరుకుతుంది, ట్యూబ్ బేస్డ్. అది జస్ట్ 45 రూపీస్. బట్ ఇది బాగుంది టబ్. ఇలాంటి క్యూట్ క్యూట్ టబ్స్ కూడా నేను తొందరగా అట్రాక్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాను. సో ఇది చిన్న టబ్ చాలా బాగుంది, రాసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందేమో అని తీసుకున్నాను. బట్ చాలా ఫ్లాప్ అన్నమాట. సో మీరైతే ఇలాంటివి టెంప్ట్ అయి పర్చేస్ చేయకండి. బిగ్ నో టు దిస్ ప్రోడక్ట్. ఓకే, సో 6th ప్రోడక్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇది లిప్స్టిక్ అండి. ఏ బ్రాండ్ గెస్ చేయండి? మెబిలిన్ వాళ్ళది కొత్తగా వచ్చాయి క్రీమీ మ్యాట్ లిప్స్టిక్స్ అని. క్రీమీ మ్యాట్ కూడా కాదు, క్రీమీ మ్యాట్ కి తర్వాత కూడా ఏదో ఒక కలెక్షన్ ఇచ్చారు వాళ్ళు. అందులో లిప్స్టిక్ షేడ్ ఇది కొంచెం బ్రౌన్ అండ్ నూడ్ షేడ్ లాగా ఉంది. సో చూసారు కదా, ఈ షేడ్ వచ్చేసి బ్రూక్లిన్ బేర్ అన్నమాట. బానే ఉందండి. మెబ్లిన్ లిప్స్టిక్స్ అయితే నాకు నచ్చుతాయి, ఎందుకంటే అవి అఫోర్డబుల్, రీజనబుల్ గానే ఉంటాయి. లైక్ ఒక 300 కి కొంచెం ఇటు అటుగా వాళ్ళ ప్రైస్ ఉంటుంది. అండ్ ఈ లిప్స్టిక్స్ అనేవి నాకు జనరల్ గా మ్యాట్ లిప్స్టిక్ అసలు ప్రిఫర్ చేయను. బట్ ఇది క్రీమీ మ్యాట్ టైప్ అన్నమాట. సో అప్లై చేసుకుంటే మీకు బాగానే ఉంటుంది, లిప్స్ మీద క్రీమీగా కనిపిస్తుంది, కానీ లుక్ వచ్చేసి మ్యాట్ లుక్ అనేది ఇస్తుంది. సో ఇది నాకైతే నచ్చిందండి. షేడ్ చూపిద్దాం. సో మీరు ఇది ఎలాంటి డ్రెస్ మీదకైనా సూట్ అవుతుంది, ఎందుకంటే నూడ్ షేడ్ లాగా ఉంది కదా, కొంచెం ఆరెంజ్ బ్రిక్ నూడ్ అన్నమాట. సో ఈ లిప్స్టిక్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నివ్యా. నాకు నివ్యా లిప్స్టిక్స్ ఎవర్ టైమ్ ఫేవరెట్ అండి. ఎందుకంటే నివ్యా వాళ్ళది బెస్ట్ లిప్స్టిక్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ క్వాంటిటీ కూడా పెద్దగా ఉంటుంది. నేను నివ్యా అండ్ బేబీ లిప్స్ కి ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, లైక్ ఏది బెస్ట్ అనేది. బట్ నాకు కొన్ని రోజులు యూజ్ చేశాక అర్థమైంది, బేబీ లిప్స్ ఏంటంటే అది కొంచెమే క్వాంటిటీ ఉంటుంది, లైక్ 3.8 grams అలా ఇస్తాడు ప్రోడక్ట్. బట్ నివ్యా వాళ్ళది ఏంటంటే 4.8 అలా ఇస్తాడు. క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఎఫోర్డబుల్. మీకు జస్ట్
ఈ మధ్య కాంబోస్ ఇస్తున్నాడు కదా, ఒక 200 అలా పెట్టుకుంటే మీకు 2 లిప్ బామ్స్ వచ్చేస్తాయి. అలా కూడా మనకి అఫోర్డబుల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆఫర్ లేకపోయినా 180 అలా పెడితే వచ్చేస్తుంది నివియా లిప్ బామ్. అండ్ నివియా లిప్ బామ్స్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మీకు టింటెడ్ అవసరం లేకపోతే జస్ట్ రోజ్ ఫ్లేవర్ ఒకటి బాగుంది. అండ్ ఒకవేళ టింటెడ్ ది కావాలి, లిప్స్టిక్స్ నాకు అంత నచ్చవు, జస్ట్ లిప్ బామ్ తోనే ఐఎమ్ గుడ్ అంటే మీరు టింటెడ్ ఉంటాయి. ఎలా అంటే పామ్గ్రానైట్ నేను కరెంట్ గా యూజ్ చేస్తున్నాను, అది కాకుండా బ్లాక్ గ్రేప్స్ ఫ్లేవర్ అండ్ అలా బాగున్నాయండి. టింటెడ్వి బాగున్నాయి, కొంచెం నార్మల్ గా న్యూడిష్ షేడ్స్ కూడా బాగున్నాయి. గోవా, వాటర్ మిలన్, స్ట్రాబెర్రీ, చెర్రీ, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. అదొక ప్లస్ పాయింట్. రేట్ కూడా రీజనబుల్. అండ్ అది ఎక్కడైనా దొరికేస్తుంది మీకు, ఏ స్టోర్కి వెళ్ళినా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా దొరికేస్తుంది. సో మనకి యాక్సెసిబిలిటీ కూడా బాగానే ఉంది అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ, మనకి చాలా కాలమే వస్తుంది ఆ ప్రోడక్ట్. మీరు రోజు యూజ్ చేసినా ఈజీగా 3 months అలా వచ్చేస్తుంది అనమాట. సో నివియా లిప్ బామ్స్ నాకు ఇప్పటిదాకా చాలా బ్రాండ్స్ యూజ్ చేశాను కదా, సో నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే నివియా అని చెప్తాను. సో ఇదేంటంటే నివియా వాళ్ళ ఆ కలెక్షన్ లోనే లిప్ క్రేయాన్, అంటే లిప్ బామ్ లానే ఉంటుంది బట్ క్రేయాన్ షేప్ లో ఇచ్చారనమాట. సో ప్యాకేజింగ్ వైజ్ చాలా బాగుందండి, నేనైతే చాలా అట్రాక్ట్ అయ్యాను. ఇందులో కూడా వాళ్ళు 4 షేడ్స్ లాంచ్ చేశారు. ఇదొక షేడ్, పింకిష్ షేడ్ ఒకటి, అండ్ డార్క్ పర్పుల్ ప్లమ్ కలర్ ఒకటి, అండ్ రెడ్ కలర్ ఒకటి. సో అలా 4 షేడ్స్ అనేవి వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇది మనకి అప్లై చేయడానికి కూడా ఇలా షేప్ అనేది వచ్చింది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ప్రోడక్ట్ క్వాంటిటీ కూడా బాగానే ఉంది. ఇది ఎన్ని గ్రామ్స్ అంటే దీని మీద అయితే మెన్షన్ చెయ్యలేదు. 3 grams అండి ప్రోడక్ట్. ఇది మామూలుగా మనం లిప్ బామ్స్ అయితే మీకు చెప్పా కదా 180-200కి వచ్చేస్తాయి. ఇది కొంచెం కాస్ట్లీ, లైక్ 320 అలా ఉంది దీని కాస్ట్. సో మీరు చూసుకుని తీసుకోండి. ఇదైతే బాగుంది, బట్ ఒకటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. మీరు ఈ క్యాప్ అనేది టైట్ గా పెట్టకపోతే మీ బ్యాగ్ లో ఉన్నవన్నీ ఆ టెంటెడ్ కలర్ అయిపోతాయి. అంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ షేడ్ కాదు, వేరే షేడ్ నేను నా బ్యాగ్ లో పెట్టుకున్నాను. మేబీ కింద పడిపోయి ఇది బ్రేక్ అయినట్టుంది ప్లాస్టిక్ క్యాప్. సో అది పెట్టాను, అప్లై చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత బ్యాగ్ తీసి చూస్తే మొత్తం అంతటికి అసలే టింటెడ్ లిప్ బామ్ కదా, మొత్తం అంటుకుపోయింది అనమాట, స్పాయిల్ అయిపోయింది. సో అదొకటి మీరు కన్సిడర్ చేయండి ఆ పాయింట్. బట్ లిప్ బామ్ వైజ్ అయితే ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మళ్ళీ లోటస్ వచ్చింది. లోటస్ హెర్బల్స్ లో వైట్ గ్లో, లోటస్ హెర్బల్స్ లో వైట్ గ్లో కలెక్షన్ చాలా బాగుందండి. వాళ్ళ దాంట్లో నేను జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను, అదైతే సూపర్. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాంటి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ చాలా బాగా సూట్ అవుతాయి. సో మీరు ట్రై చేయొచ్చు అలాంటిది, ఎందుకంటే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది, మీకు ఎక్కడ అలా గ్లాసీ లుక్ అనేది ఇవ్వదు. సో అలాంటివి మంచిది. నెక్స్ట్ ఈ వైట్ గ్లో లోనే ఇదేంటంటే డార్క్ స్పాట్ కరెక్టర్ ఎసెన్స్ అన్నమాట. సో ఇంతే ట్యూబ్ ఉంది, మీకు 275 దీని కాస్ట్. సో ఇదేంటంటే పవర్ఫుల్ ఫార్ములా వెయిట్ లాస్ టెక్స్చర్ దట్ పెనెట్రేట్స్ డీప్లీ అండ్ ఎలిమినేట్స్ డార్క్ స్పాట్స్ అండ్ ఇంప్రూవ్ స్కిన్ టోన్, రిజల్ట్స్ ఇన్ సాఫ్టర్, క్లీనర్ అండ్ మోస్ట్ ట్రాన్స్లూటెంట్ కాంప్లెక్షన్ అన్నమాట. సో ఇది మెయిన్ గా ఏంటంటే డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందాక నేను చూపించాను కదా బాడీ షాప్ ది, అది కూడా మంచిదే, బెస్ట్ ప్రోడక్టే, బట్ అది కొంచెం ఎక్స్పెన్సివ్. లైక్ మీరు ఒక 600 ఆ రేంజ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకి అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ లో ఇది అనమాట స్పాట్స్ కరెక్టర్. సో రోజు మీరు ట్వైస్ మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకుంటే ఇలా చిన్నగా ఇచ్చాడు.
సో ఆ డ్రాప్స్ అనేది అక్కడ ఎక్కడైతే మనకి డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. చేసుకున్నాక మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇది కూడా అయిపోయింది. సో లాస్ట్ ప్రోడక్ట్ ఒకటి ఉందండి, నా ఫేవరెట్, మ్యాక్ వాళ్ళ మినీ లిప్స్టిక్. ఇది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు కదా మ్యాక్ వాళ్ళు, మినీ కలెక్షన్ అని లిప్స్టిక్స్ అండ్ మస్కారాస్ వచ్చాయి, అండ్ దెన్ ప్రైమర్ వచ్చింది. సో అన్ని 900,000 ఆ రేంజ్ లో ఉన్నాయి. సో ఇది అప్పుడు కొత్తగా లాంచ్ చేస్తే నేను ఈ షేడ్ అనేది తీసుకున్నాను. ఇదేంటంటే ట్వింగ్ అన్నమాట ఈ షేడ్. ఇది కూడా పాపులర్ షేడే వాళ్ళ కలెక్షన్ లో, ట్వింగ్. సో మీరు చూసుకున్నట్టయితే కొంచెం పింకిష్ నూడ్ షేడ్ లో వస్తుంది ఇది, పింకిష్ నూడ్. అండ్ అన్ని అవుట్ఫిట్స్ కి ఇది బాగా సూట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ క్వాంటిటీ వచ్చేసి చూడండి ఎంత ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పెద్ద లిప్స్టిక్ ఉందనుకోండి, మనం రోజు యూజ్ చేయము ఆ షేడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము జనరల్ గా. సో ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువ పెట్టుకుంటే మనకి ఎక్కువ షేడ్స్ ఉంటాయి. అండ్ మనకి ఆ షెల్ఫ్ లైఫ్ అనేది కూడా చిన్న ప్రోడక్ట్ కాబట్టి మనం ఎక్స్పైర్ డేట్ కన్నా ముందే యూజ్ చేసేస్తాం అనమాట. లేకపోతే మనకు అది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఆ ఫార్ములా అనేది అంత మంచిగా కనిపించదు. సో మీరు నా సజెషన్ అయితే చిన్న ప్రోడక్ట్స్ ఉంటే చిన్నవి తీసుకోండి. లిప్స్టిక్స్ లో ఎస్పెషల్లీ లిప్స్టిక్స్ కావచ్చు, లైక్ ఐ షాడోస్ అయితే ప్యాలెట్ తీసుకుంటే సరిపోతుంది. అందులో అన్ని మోస్ట్లీ షేడ్స్ కవర్ అయ్యే ప్యాలెట్ తీసుకుంటే అది ఎప్పటికైనా ఇంకా అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా ఏంటంటే కాజల్ ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇదండి మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 10 ప్రోడక్ట్స్. యా, ఈ చిన్న పౌచ్ లో 10 ప్రోడక్ట్స్ పట్టాయండి. సో అది ఆ ప్రోడక్ట్స్ రివ్యూ. ర్యాండమ్ గా పిక్ చేసుకుని రివ్యూ ఇచ్చాను. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది, ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ నేను ఈ మధ్య అయితే చూడలేదు, అందులో పెట్టేసి అలా వదిలేసాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.